Hi students, this is Ganesh. Today I'm going to explain about outcome based education. సో ఇది చాలాసార్లు వింటూ ఉంటాం అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి సో అనే దాని గురించి నేను ఇప్పుడు చెప్దాం అనుకుంటున్నా. ఐ థింక్ ద నేమ్ ఇస్ ఇంప్లెస్. అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే సో వాట్ ఈస్ ద అవుట్కమ్, సో వాట్ విల్ బి ద రిజల్ట్ ఆఫ్టర్ completion of that course. So that is the name, so that is the meaning of that word. Okay, outcome based education అంటే ఇక్కడ ఒకసారి చూద్దాం. సో ఇక్కడ an outcome is what the learner will perform as a result of some learning experience. సో కొంత నేర్చుకున్నాక తను ఏం అవుట్కమ్ ఇవ్వగలడు అనే దాని గురించి మాట్లాడడం. an outcome of an education is what the student should be able to do at the end of the program or course or instructional unit. సో అంటే ఒక టాపిక్ వైజ్ మాట్లాడుకుంటే ఆ టాపిక్ అయ్యాక తను ఏం చేయగలడు, లేకపోతే ఒక కోర్స్ అయ్యాక తను ఏం చేయగలడు, లేకపోతే ఒక ప్రోగ్రామ్ అయ్యాక ఏం చేయగలడు. సో బేసిక్గా మన ఇంజనీరింగ్ కాలేజెస్లో మనకి ఇప్పుడు అట్ ప్రజెంట్ ఉన్న సిలబసెస్లో సో వీఆర్ టీచింగ్ ఓన్లీ అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్, ఓబీఈ గురించే మాట్లాడుతున్నాం. అంటే ఇఫ్ యూ లెర్నింగ్ దట్ కోర్స్ దెన్ వీ కెన్ ఏబుల్ టు డూ సంథింగ్ ఇన్ ద సొసైటీ after learning that course. So what we are able to do after the learning the course is nothing but is a outcome based education. Okay, so ఇక్కడ ఉంది కదా, outcome based education is an approach education in which decisions about the curriculum are driven by the exit learning outcomes that the students should be demonstrate the end of the program or course. అంటే మొత్తం ప్రోగ్రామ్ అయిపోయాక కానీ లేకపోతే ఒక సబ్జెక్ట్ అయిపోయాక కానీ సో వాళ్ళు ఏం చేయగలరు అనేది చెప్పుకోవడమే సో అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అనమాట. ఓకే 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 ఇన్ అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ ప్రోడక్ట్ డిఫైన్ ప్రాసెస్. ఓకే, ఒకసారి డయాగ్రామ్ చూద్దాం. సో అసలు దీంట్లో మెయిన్గా ఏముంటాయి, సో దీంట్లో ఏముంటాయంటే మెయిన్గా ఒకవేళ కింద నుంచి కనుక మనం వస్తే కోర్స్ అవుట్కమ్స్ ఉంటాయి. అంటే మనం నేర్చుకునే ప్రతి కోర్స్ నుంచి వీఆర్ ఏబుల్ టు డూ సంథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సబ్జెక్ట్, ఒక ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్ నేర్చుకున్నాం. ఆ ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత మనం ఏం చేయగలం అనేది కోర్స్ అవుట్కమ్స్ అవుతాయి. సో వీఆర్ లెర్నింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఇన్ ఎవ్రీ సెమిస్టర్. ఇస్ ఇట్ రైట్? సో ఆఫ్టర్ లెర్నింగ్ దట్ కోర్స్ వీ విల్ బీ డూ సంథింగ్ బేస్డ్ అపాన్ దట్ కోర్స్. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ కోర్స్ అవుట్కమ్. సో వాటిని కోర్స్ అవుట్కమ్స్ అంటారు. తర్వాత పైకి వచ్చేస్తే ప్రోగ్రామ్ అవుట్కమ్ అండ్ ప్రోగ్రామ్ స్పెసిఫిక్ అవుట్కమ్. సో ప్రోగ్రామ్ అవుట్కమ్స్ కూడా ఉంటాయి. ప్రోగ్రామ్ అవుట్కమ్స్ అంటే ఏంటంటే సో ఈ సిఓస్తో పిఓస్ని మ్యాచ్ చేస్తాం. సో ప్రోగ్రామ్ అవుట్కమ్ అంటే దాని ఏం ఇస్ ఎంప్లాయిస్. మనకు అవుట్కమ్ అంటే ఏంటి, మనకి ఏంటి రిజల్ట్ అని. కోర్స్ అవుట్కమ్ అంటే ఈ కోర్స్ అయిన తర్వాత ఏం నేర్చుకోగలుగుతున్నాం, ఏం నేర్చుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం సి ప్రోగ్రామ్ నేర్చుకున్నాం, లేదా జావా నేర్చుకున్నాం, లేదా పైథాన్ నేర్చుకున్నాం. సో అది నేర్చుకున్నాక మనం ఏం చేయగలుగుతున్నాం, ఇట్ ఈస్ ఏ అవుట్కమ్. ఓకే, ప్రోగ్రామ్ అవుట్కమ్ అంటే ఏంటంటే ఆ ప్రోగ్రామ్ అయిపోయాక మన ప్రోగ్రామ్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మన సిఎస్సి అవ్వచ్చు, ఏసీ అవ్వచ్చు, త్రిబుల్ అవ్వచ్చు, ఇట్ ఈస్ ఏ ప్రోగ్రామ్. ఓకే, ప్రోగ్రామ్ స్పెసిఫిక్ అవుట్కమ్ అంటే ఏంటంటే స్పెసిఫిక్గా కొన్ని అవుట్కమ్స్ ఉంటాయి. సో వాటిని మనం మ్యాచ్ చేయడం. ఓకే, ఒకసారి కొంచెం డీటెయిల్గా చూద్దాం. సో కొంచెం పైకి వస్తే ప్రోగ్రామ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్ అంటే మనం ఫస్ట్ సిఓస్ని మ్యాచ్ చేసుకుని సిఓస్తో పిఓస్ని మ్యాచ్ చేసుకుంటే పిఓస్ వచ్చి పిఈఓస్ని మ్యాప్ అవుతాయి అన్నమాట. అంటే మనం పిఓస్కి సిఓస్కి కనుక మ్యాపింగ్ కరెక్ట్గా చేయగలిగితే వీ విల్ బీ అచీవ్ పిఈఓస్. ఓకే, సో ఫైనల్లీ వీ విల్ బీ అచీవ్ అవర్ విజన్ అండ్ మిషన్. సో మనకంటూ గోల్ ఉంటుంది. ఓకే, ఆ గోల్ని మనం అచీవ్ అవుతాం. ఓకే, ఒకసారి చూడండి. సో ఇక్కడ చూద్దాం. ఓకే, ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ కోర్స్ ఈజ్ వాట్ ఈజ్ ఏ కోర్స్. Okay, what is a course? Course is defined as a theory, practical or theory come practical subject studied in a semester. For example, computer organization. Okay, అంటే ఒక సబ్జెక్ట్ చదువుతున్నాం, ఆ థియరీ అవ్వచ్చు, ప్రాక్టికల్ అవ్వచ్చు, ఇట్ ఈస్ ఏ కోర్స్. ఓకే, కోర్స్ అవుట్కమ్. వాట్ ఈస్ ఏ కోర్స్ అవుట్కమ్? కోర్స్ అవుట్కమ్ ఆర్ స్టేట్మెంట్స్ దట్ డిస్క్రైబ్ సిగ్నిఫికెంట్ అండ్ ఎసెన్షియల్ లెర్నింగ్ దట్ లెర్నర్స్ హ్యావ్ అచీవ్డ్. మనం ఏం అచీవ్ అవుతాం after learning that course. Okay, generally 3 or more course outcomes may be specified for each course based on its weightage. సో దానికున్న వెయిటేజ్ ప్రకారం మనం కొన్ని కోర్స్ అవుట్కమ్స్ చూస్తాం. ఓకే, ప్రోగ్రామింగ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద స్పెషలైజేషన్ ఆర్ డిసిప్లిన్ ఆఫ్ ఎ డిగ్రీ. ఓకే, ప్రోగ్రామ్ అంటే ఏంటంటే
సో మన స్పెషలైజేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్సి అవ్వచ్చు, మెకానికల్ అవ్వచ్చు, సివిల్ అవ్వచ్చు, ఐటీ అవ్వచ్చు. సో ఏంటి స్పెషలైజేషన్ ఆర్ డిసిప్లిన్ ఆఫ్ డిగ్రీ. సో మన ఇంజనీరింగ్లో ఏంటంటే మన బ్రాంచ్ ఏంటని ఇట్ ఈస్ ద ఇంటర్ కనెక్టెడ్ అరేంజ్మెంట్ ఆఫ్ కోర్సెస్ curricular and extracurricular activities to accomplish predetermined objectives leading to the awarding to the degree. For example, BTech. Okay. సో అసలు POs అంటే ఏంటో చూద్దాం ఫస్ట్. ఓకే, CO అంటే అర్థమైంది కదా, కోర్స్ అవుట్కమ్. ఆఫ్టర్ లెర్నింగ్ దట్ కోర్స్ వాట్ వీఆర్ ఏబుల్ టు డూ ఇన్ ద సొసైటీ. ప్రోగ్రామ్ అవుట్కమ్. సో ద నేమ్ ఈజ్ ఇంప్లైస్ ఆఫ్టర్ completion of the program what we are able to do. Okay, so the utmost statements that describe what students are expected to be able to do by the time of graduation. So graduation అయ్యే టైంకి వాళ్ళు ఏం చేయగలరు. ప్రోగ్రామ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్ అంటే ఏంటంటే ఆఫ్ ఏ ప్రోగ్రామ్ ఆర్ ద స్టేట్మెంట్స్ that describe the expected achievements of graduates in their career and also in particular what graduates are expected to perform and achieve during first few years after graduation. అంటే ప్రోగ్రామ్ అవుట్కమ్ అంటే గ్రాడ్యుయేషన్ అయ్యే టైంకి వాళ్ళు ఏం చేయగలరని. ప్రోగ్రామ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్ అంటే ఏంటంటే వాళ్ళు ఆ కోర్స్ అయిపోయిన కొన్ని సంవత్సరాల్లో వాళ్ళు ఏమి అచీవ్ అయ్యారు. ఓకే, వాళ్ళు ఏదో నేర్చుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్సి చదివాడు ఒకడు, సో చదివి బయటికి వెళ్ళిపోయాడు. సో వాడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు దాంతో, ఆ నాలెడ్జ్తో వాడు ఏం చేస్తున్నాడు, ఇంకా ఏమన్నా రీసెర్చ్ చేస్తున్నాడా, ఇంకా నాలెడ్జ్ పెంచుకున్నాడా, సో ఏం చేస్తున్నాడు అనేది ప్రోగ్రామ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్ అవుతుంది. తర్వాత ప్రోగ్రామ్ స్పెసిఫిక్ అవుట్కమ్ అంటే ఏంటంటే సో ప్రోగ్రామ్ స్పెసిఫిక్ అవుట్కమ్స్ ఆర్ ద వాట్ ద స్టూడెంట్స్ షుడ్ బి ఏబుల్ టు డూ ద అట్ ద టైమ్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ విత్ ద రిఫరెన్స్ టు ద స్పెసిఫిక్ డిసిప్లిన్. అంటే స్పెసిఫిక్ డిసిప్లిన్ తోటి, ఓకే, స్పెసిఫిక్ డిసిప్లిన్ తోటి తను ఏం నేర్చుకోగలుగుతున్నాడు. ఒక ప్రోగ్రామ్కి ఏదో దానికి రిలేటెడ్గా ఉంటుంది. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం సిఎస్సి కనుక నేర్చుకుంటే సిఎస్సిలో కొన్ని స్పెసిఫిక్గా కొన్ని అవుట్కమ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం నేర్చుకునే సిఓస్, పిఓస్ ఈ రెండు కూడా కొన్ని స్పెసిఫిక్ వీటికి రిలేటెడ్ అవుతాయి అవుట్కమ్. సో మనం చూద్దాం. సో సిఎస్సికి ఏమి అచీవ్ అవుతాయో చూద్దాం. ఓకే, తర్వాత చూద్దాం అవుట్కమ్ బేస్డ్ ఇంప్లిమెంటేషన్ అసలు ఎలా ఇంప్లిమెంట్ చేసుకుంటాం. ఫస్ట్ మనకి వీ నీడ్ టు నో అబౌట్ వాట్ ఈజ్ ఎ విజన్ అండ్ మిషన్ ఆఫ్ ద స్టేట్మెంట్స్. అసలు ఏంటి విజన్ అంటే ఏంటి, మిషన్ అంటే ఏంటి. అంటే విజన్ అంటే ఏం లేదు, సో మనం ఏం అచీవ్ అవ్వాలి, మన డిజైర్ ఏంటి అనేది విజన్. మన మిషన్ ఏంటంటే హౌ టు వీఆర్ ఇంప్లిమెంట్ దట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ద అవర్ విజన్ అండ్ మిషన్ ఆఫ్ ద కాలేజ్ టు ప్రొడ్యూస్ ఎఫెక్టివ్ ఇంజనీర్స్. At the same time, we are providing lot of knowledge to the engineers through the particular discipline. Is it right or not? Okay. తర్వాత ప్రోగ్రామ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ చెప్పాను కదా, మన కోర్స్ అయిపోయిన ఫస్ట్ ఫ్యూ ఇయర్స్లో వాళ్ళు ఏం చేయగలుగుతున్నారు. సో వాట్ దే ఆర్ డూయింగ్ ఇన్ ద సొసైటీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దేర్ ప్రోగ్రామ్ డ్యూరింగ్ ద ఫస్ట్ ఫ్యూ ఇయర్స్. ప్రోగ్రామ్ అవుట్కమ్ అంటే ఏంటంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్జెక్ట్ నేర్చుకుంటే మ్యాథ్స్ రావచ్చు, ఒక సబ్జెక్ట్ నేర్చుకుంటే ప్రాబ్లమ్స్ రావచ్చు, ఒక సబ్జెక్ట్ నేర్చుకుంటే వీ నీడ్ టు నో అబౌట్ హౌ టు లెర్న్ ఎథిక్స్ అవ్వచ్చు. ఓకే, లేకపోతే అంటే ఆ సబ్జెక్ట్లో ఏముంది అనేది ఈ కోర్స్ అవుట్కమ్కి మ్యాచ్ అవుతుంది. ఓకే, తర్వాత చూద్దాం, విడివిడిగా చూద్దాం. ఓకే, పిఓ ఆర్ పిఎస్ఓ. సో అసలు వీటిని ఎలా అచీవ్ అవ్వాలి. ఫస్ట్ మనం ఏం చేయాల్సిందంటే డిఫైన్ కోర్స్ ఆబ్జెక్టివ్స్. మనం కోర్స్ ఆబ్జెక్టివ్స్ ఏంటో తెలుసుకోవాలి. తర్వాత మ్యాప్ కోర్సెస్ విత్ పిఓస్ అండ్ పిఎస్ఓస్. అంటే ఈ కోర్స్ ఆబ్జెక్టివ్స్ని, ఈ సిఓస్ని మనం ఏం చేయాలంటే కోర్స్ అవుట్కమ్స్ని పిఓస్ తోటి పిఎస్ఓ తోటి మ్యాప్ చేయాలి. అంటే ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటే ఈ ప్రోగ్రామ్ అవుట్కమ్ మ్యాచ్ అవుతుంది అనేది మనకు తెలియాలి. ఓకే, తర్వాత డిఫైన్ కోర్స్ అవుట్కమ్స్ ఫర్ ఈచ్ కోర్సెస్ యూజింగ్ బ్లూమ్స్ టాక్సానమీ. సో బ్లూమ్స్ టాక్సానమీ యూజ్ చేసి మనం డిఫైన్ చేయగలగాలి. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ నేర్చుకున్నాం అంటే ఆడికి అండర్స్టాండ్ అవుతుందా, లేకపోతే వాడితో దాన్ని ఇంప్లిమెంట్ చేయగలడా, లేకపోతే అనలైజ్ చేయగలడా, లేకపోతే క్రియేట్ చేయగలడా, సో ఇంటర్ప్రిట్ చేయగలడా, ఏం చేయగలడా అనేది మనం బ్లూమ్స్ టాక్సానమీ అనమాట. ఓకే, తర్వాత మ్యాప్ టాపిక్స్ విత్ కోర్స్ అవుట్కమ్స్. టాపిక్స్ని కూడా మనం మ్యాప్ చేయాలి. ప్రిపేర్ లెక్చర్ వైజ్ కోర్స్ ప్లాన్. అలాగే డిఫైన్ పెథగలాజికల్ టూల్స్ ఫర్ కోర్స్ అవుట్కమ్ డెలివరీ. సో మనం
మనం దాన్ని అచీవ్ అవ్వడానికి మనం ఏ టైప్ ఆఫ్ టూల్స్ని మనం రెడీ చేసుకోవాలి. ఓకే, ఇదంతా కూడా ఏంటంటే హౌ టు వీఆర్ అచీవింగ్ ద పిఓ ఆర్ పిఎస్ఓ. ఓకే, తర్వాత మనం చూద్దాం, కొంచెం స్పీడ్గా వెళ్దాం. ఓకే, ప్రోగ్రామ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో వాట్ ఈస్ ఏ పిఈఓ? దీస్ స్టేట్మెంట్స్ డిస్క్రైబ్ ఇన్ ద career and professional accomplishments of the graduates which can be achieved in 4 to 5 years after the completion of graduation. ఓకే, సో వాళ్ళ గ్రాడ్యుయేషన్ అయిపోయాక వాళ్ళు ఏం చేయగలరు అనేది పిఈఓ అవుతుంది. ఓకే, దీస్ ఆర్ ప్రోగ్రామ్ స్పెసిఫిక్. దీస్ ఆర్ 3 to 4 నెంబర్ ఇన్ ఈచ్ ప్రోగ్రామ్. ఓకే 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 ఇక్కడ చూద్దాం. Okay, the program educational objectives should fall in line with the mission statements. The head of the department establish consistency of the PEOs with the mission of the department. And the mission of the department ki ఏదైతే ఏదైతే మ్యాచ్ అవుతుంది అనుకుంటామో వాటిని సజెస్ట్ చేస్తారనమాట. ఓకే, దీస్ ఆర్ ద డిస్టింక్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ ద మిషన్ స్టేట్మెంట్ సచ్ యాజ్ అకాడమిక్ డెవలప్మెంట్, ఇండస్ట్రియల్ అండ్ సోషల్ నీడ్స్, హ్యూమన్ పొటెన్షియల్ డెవలప్మెంట్ ఎక్సెట్రా. ఓకే, ఇక్కడ చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి. సో సిఎస్సి డిపార్ట్మెంట్కి అయితే ఇవి డిక్లేర్ చేశారు బై హెచ్ఓడి. ఓకే, సో ఇక్కడ చూడండి, టు ప్రొడ్యూస్ గ్రాడ్యుయేట్స్ హూ హ్యావ్ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఆఫ్ డొమైన్ నాలెడ్జ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. సో ఫస్ట్ ప్రోగ్రామ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్ ఏంటంటే, ఆబ్జెక్టివ్ అంటే గోల్. ఓకే, టు ప్రొడ్యూస్ గ్రాడ్యుయేట్స్ who have strong foundation of the domain knowledge in the field of computer science and engineering. So nothing but this is the one of the goal, to produce strong foundation of the domain knowledge in CSE. Okay, that is the first goal. Second goal, to produce graduates who will successfully pursue graduate studies and research in computer science and engineering. So that means how many members able to doing the research in the CSE after the completion of the course. Okay, third one, to produce graduates who can practice their profession and communicate effectively either individually or in groups to meet dynamic needs of the industry. So that means how they will help to the society or their profession using the skills of the CSE. So the first one is we need to generate the lot of knowledge or strong foundation in the CSE. Second thing, whether they are doing the research in the CSE. Okay, and okay, and third one is how they will helpful to their profession. And the fourth one, to imbibe in graduates desire for lifelong learning molded with professional and ethical values suitable to society. So that means how they can able to start the practice. So that means some of the subjects we need to practice every time. So because that subjects are most important when we are working in that particular field. So for example, if we are working as a software engineer, we need to know about some of the programming basics. Is it right or not? So in the same way, so program educational objectives means after the completion of the course what they will be achieved. సో ఫస్ట్ దాంట్లో మనం చూస్తే వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళని మనం జనరేట్ చేసాం. రెండవది కనుక చూస్తే వాళ్ళు రీసెర్చ్ అని చేస్తున్నారా. థర్డ్ది వాళ్ళు చేసే ప్రొఫెషనల్లో వాళ్ళకి ఏమైనా హెల్ప్ఫుల్గా ఉంటుందా ఈ సొసైటీకి, లేకపోతే వాళ్ళు చేసే ప్రోగ్రామ్స్కి ఏమైనా యూజ్ అవుతుందా అని చెక్ చేసుకుంటున్నాం. ఓకే, అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ వాళ్ళు ఎంతవరకు నేర్చుకుంటున్నారు. ఓకే, నెక్స్ట్ పిఓస్ అంటే ఏంటో చూద్దాం. ప్రోగ్రామ్ అవుట్కమ్స్ అంటే చెప్పాను కదా. సో ఆఫ్టర్ లెర్నింగ్ ద కోర్స్, ఓకే, సమ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అవుట్కమ్స్ విల్ బి మ్యాచ్ విత్ ద సిఓస్. ఓకే, ఇక్కడ చూద్దాం. సో అసలు ప్రోగ్రామ్ అవుట్కమ్స్లో మనం ఇక్కడ కొన్ని కన్సిడర్ చేస్తున్నాం. సో ఇవేంటంటే ఇంజనీరింగ్ నాలెడ్జ్, అంటే కొన్ని కోర్సెస్ నేర్చుకుంటే విల్ గెట్ ద ఇంజనీరింగ్ నాలెడ్జ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు కంప్యూటర్ ఆర్గనైజేషన్ నేర్చుకున్నాం అనుకోండి. So we are studying about the engineering. Is it right or not? So how the system will be perform its functions, how the system will be starts its execution. Okay, what are the internal parts and how it will be executed, what are the parts. Okay, like this. For example, operating system, what are the types of operating systems. For example, if it is Java
how we are able to write the programs, how it will be solve the problems. So this is nothing but engineering knowledge. Problem analysis అంటే కొన్ని సబ్జెక్ట్స్ నేర్చుకుంటే we will be able to analyze the problem, how to we can solve the problem. Okay, in the same way if we are learn some subjects, we are able to design. For example ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనే సబ్జెక్ట్ చదివాం అనుకోండి, సో మనం అసలు ఒక ప్రాజెక్ట్ ఎలా చేయాలి, చేసేటప్పుడు మనకి ఏమేమి స్టెప్స్ మెయిన్ అనేది మనకు తెలుస్తుంది. సో డిజైన్, సో అలాగే కండక్టింగ్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ కంప్లెక్స్ ప్రాబ్లమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం కంప్యూటర్ సైన్స్కి కనుక వస్తే ఫ్లాట్ కానీ సిడి కానీ, సో అలాగే డిఎంఎస్ కానీ, లేకపోతే డిస్క్రీట్ స్ట్రక్చర్స్ అండ్ గ్రాఫ్ థియరీ కానీ, సో ఇలాంటి సబ్జెక్ట్స్ మనం చదివినప్పుడు ఏంటంటే, సో వీ నీడ్ టు కండక్ట్ సమ్ ఇన్వెస్టిగేషన్ టు సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్, హౌ ఇట్ విల్ బీ ఏబుల్ టు సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్, మోడర్న్ టూల్ యూసేజ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం నేర్చుకునే సబ్జెక్ట్ థియరీ అవ్వచ్చు, ప్రాక్టికల్ అవ్వచ్చు. సో అలాంటప్పుడు మనం కొన్నిసార్లు టూల్ యూజ్ చేయొచ్చు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం పైథాన్ నేర్చుకుంటుంటే ఓపెన్ సోర్స్ నుంచి ఒకటి వాడతాం, పైథాన్ డౌన్లోడ్ చేసుకుంటాం. జావా అయితే జావా సాఫ్ట్వేర్ వేసుకుంటాం, సి అయితే సి వేసుకుంటాం. ఓకే, ఒకవేళ డిబిఎంఎస్ అయితే ఎస్క్యూఎల్ వేసుకుంటాం. సో లైక్ దట్. సో ఏదో ఒక టూల్ అంటే ఫస్ట్ వన్ ఏంటంటే PO1 ఏంటంటే ఇంజనీరింగ్ నాలెడ్జ్, PO2 ఏంటంటే ప్రాబ్లమ్ అనాలిసిస్, PO3 ఏంటంటే డిజైన్, PO4 కండక్టింగ్ ఇన్వెస్టిగేషన్, PO5 మోడర్న్ టూల్ యూసెస్, PO6 ఏంటంటే కొన్ని సబ్జెక్ట్స్ నేర్చుకుంటే సో ద ఇంజనీర్ అండ్ ద సొసైటీకి యూజ్ అవ్వచ్చు. ఓకే, అంటే లైక్ ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్టార్ట్ చేస్తున్న, తనంటూ తాను ఓన్‌గా ఒక కంపెనీ స్టార్ట్ చేస్తున్నప్పుడు సో సొసైటీకి ఎలా యూజ్ అవ్వాలి. అలాగే ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబిలిటీ, సో ఎన్విరాన్మెంట్ మీద కూడా తనకు అవగాహన ఉండాలి. ఓకే, సో ఎలా మేనేజ్ చేస్తున్నాడు ఎన్విరాన్మెంట్ తోటి. ఒక్కొక్కసారి ఏమవుద్దంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకవేళ కెమికల్ ఇంజనీర్ అయితే సో మేబీ అవర్ ప్రాజెక్ట్స్ విల్ బీ మేబీ ద ఛాన్స్ టు ఇంపాక్ట్ ద environment also. So how much of responsibility is based upon the particular person. సో ఎంతవరకు అది మేనేజ్ చేస్తున్నాడు. ఎథిక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏదైనా ఒక కంపెనీ పెడితే ఆ కంపెనీలో ఎథిక్స్ మెయింటైన్ చేయాలి కంపల్సరీ. ఓకే, అలాగే మనం ఎవరి దగ్గరైనా వర్క్ చేస్తున్నప్పుడు కూడా ఎథిక్స్ ఉండాలి. అలాగే ఇండివిజువల్ అండ్ టీమ్ వర్క్. కొన్ని సబ్జెక్ట్స్ నేర్చుకుంటే ఏంటంటే వీ విల్ బీ నో అబౌట్ హౌ టు డూ ద టీమ్ వర్క్. ఓకే, హౌ టు డూయింగ్ ద ప్రాజెక్ట్స్ లైక్ దట్. ఓకే, కొన్ని సబ్జెక్ట్స్ నేర్చుకున్నప్పుడు వీఆర్ అచీవింగ్ ద వన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అవుట్కమ్ దట్ ఈస్ కమ్యూనికేషన్. సో ఎలా కమ్యూనికేట్ అవ్వాలి అనేది. తర్వాత కొన్ని సబ్జెక్ట్స్ నేర్చుకున్నప్పుడు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ ఫైనాన్స్. సో we know about ప్రాజెక్ట్. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్. అంటే కొన్ని సబ్జెక్ట్స్ నేర్చుకున్నప్పుడు ఏంటంటే మనకి కోర్ సబ్జెక్ట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం CSE సబ్జెక్టులు కనుక చదివితే కొన్ని సబ్జెక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ CO అని, OS అని, CN అని, అలాగే డేటా మైనింగ్ అని, మిషన్ లెర్నింగ్ అని. సో ఇలాంటి సబ్జెక్ట్స్ ఏంటంటే కోర్ సబ్జెక్ట్స్ అంటుంటాం. సో ఎందుకని, సో దోస్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆర్ ఎవ్రీ టైమ్ వీ విల్ బీ ఫేస్డ్. సో కాబట్టి వాటిని లైఫ్ లాంగ్ లెర్నింగ్ అంటాం. ఓకే, సో ఇలాగా ఆఫ్టర్ లెర్నింగ్ దట్ కోర్స్ ఆర్ డ్యూరింగ్ ద లెర్నింగ్ ఆఫ్ దట్ కోర్స్ వీ విల్ బీ మ్యాప్ ద సమ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అవుట్కమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం CO కనుక నేర్చుకుంటే, కంప్యూటర్ ఆర్గనైజేషన్ కనుక నేర్చుకుంటే ఇంజనీరింగ్ నాలెడ్జ్ కావాలి, అలాగే ప్రాబ్లమ్ అనాలిసిస్ కూడా కావాలి, ఎందుకంటే కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అలాగే డిజైన్ కూడా కొంతవరకు రిలేటెడ్ అవుతుంది, ఎందుకంటే మనం వాటి స్ట్రక్చర్స్ అవి రిప్రజెంట్ చేయాలి. కండక్టింగ్ ఇన్వెస్టిగేషన్ అది అక్కర్లా, మోడర్న్ టూల్ అది అక్కర్లా, అలాగే ఇంజనీరింగ్ సొసైటీ అది అక్కర్లా, ఎన్విరాన్మెంట్ సస్టైనబిలిటీ అక్కర్లా, ఎథిక్స్ అక్కర్లా, ఇండివిజువల్ టీమ్ అండ్ వర్క్ అక్కర్లా, కమ్యూనికేషన్ అక్కర్లా, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అక్కర్లా, బట్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ కావాలి. సో ఇలా ఒక సబ్జెక్ట్ నేర్చుకున్నాక ఏదో ఒక దానికి ఇది రిలేటెడ్ అవుతుంది. తర్వాత చూద్దాం ప్రోగ్రామ్ స్పెసిఫిక్ అవుట్కమ్ అంటే ఏంటి. ఓకే, ప్రోగ్రామ్ స్పెసిఫిక్ అవుట్కమ్ అంటే ఏంటంటే దీంట్లో ఏంటంటే వీఆర్ డిజైన్ సమ్ స్పెసిఫిక్ ప్రోగ్రామ్ అవుట్కమ్స్ అకార్డింగ్ టు దర్ బ్రాంచ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ CSE అయితే కొన్ని పెట్టుకుంటారు, మెకానికల్ అయితే కొన్ని పెట్టుకుంటారు, సివిల్ అయితే కొన్ని పెట్టుకుంటారు. ఓకే, ఇక్కడ మనం తీసుకున్న ఏంటంటే ఇక్కడ 2 తీసుకున్నాం. అంటే ఏ ప్రోగ్రామ్ అవుట్కమ్ అయినా ఆర్ ఏ కోర్స్ అవుట్కమ్ అయినా ఈ PSO1 ఆర్ PSO2తో మ్యాచ్ అవ్వాలి స్పెసిఫిక్గా అనమాట. అంటే ఇది కూడా ప్రోగ్రామ్ అవుట్కమే, కానీ ఆ సబ్జెక్ట్ నేర్చుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కంప్యూటర్ ఆర్గనైజేషన్ నేర్చుకుంటున్నా, లేదా ఆపరేటింగ్ సిస్టమ్ నేర్చుకుంటున్నా, అది నేర్చుకున్నప్పుడు నాకు మ్యాథ్స్ తెలియచ్చు, ఓకే, కమ్యూనికేషన్ తెలియచ్చు, లేదా ప్రాజెక్ట్ ఎలా చేయాలో తెలియచ్చు. దాంతో పాటు ఇంకో ప్రోగ్రామ్ అవుట్కమ్ కూడా మ్యాచ్ అవుద్ది అనమాట. అదేంటి,
ఐదర్ ఇక్కడ ఇచ్చాడు చూడండి ఫస్ట్ది, అప్లై డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ టువర్డ్స్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ ఇన్నోవేటివ్ అప్లికేషన్స్. అంటే ఒకటి మనం నేర్చుకునే సబ్జెక్టు అంటే సిఎస్సిలో ఇది డిజైన్ చేసుకున్నది, ఇది డిపార్ట్మెంట్కి మారిపోతాయి. ఓకే, అది బేస్డ్ అపాన్ దట్ పర్టిక్యులర్ హెడ్స్. ఓకే, ఇక్కడ కొన్ని సబ్జెక్ట్స్ అయితే డేటా సైన్స్ కానీ మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్కి కానీ లేదా ఇన్నోవేటివ్ అప్లికేషన్స్కి కానీ రిలేట్ అవుతుందంట. ఇంకొక స్పెసిఫిక్ ప్రోగ్రామ్ అవుట్కమ్ ఏంటంటే అప్లై స్టాండర్డ్ ప్రాక్టీసెస్ స్ట్రాటజీస్ ఇన్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ యూజింగ్ సాఫ్ట్వేర్ టూల్స్ టు ఎక్సెల్ యాజ్ ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ డెవలపర్. సో అయితే ఇది కానీ లేదా దానికి కానీ ఏదో దానికి మ్యాచ్ అయిపోతాయి. ఓకే, ఒక ఎగ్జాంపుల్ కూడా తీసుకుందాం, దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, కోర్స్ అవుట్కమ్. సో కోర్స్ అవుట్కమ్ అంటే ఏంటి? ఆఫ్టర్ లెర్నింగ్ దట్ కోర్స్ వాట్ వీఆర్ ఏబుల్ టు డూ. ఓకే, సో తర్వాత మీకు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను కంప్యూటర్ ఆర్గనైజేషన్ అనే సబ్జెక్ట్ తీసుకుంటున్నాను. సో దాంట్లో ఇది సిలబస్. ఓకే, ఈ సిలబస్ని బేస్ చేసుకుని దీంట్లో ఏమేమి టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, ఏమేమి రెఫరెన్స్ బుక్స్ ఉంటాయి, ఇవన్నీ తెలియాలి ఫస్ట్. ఓకే, తర్వాత కోర్స్ అవుట్కమ్స్. దీంట్లో నేను తీసుకున్న కోర్స్ అవుట్కమ్స్ అంటే ఏంటంటే ఇక్కడ అంటే ఈ కోర్స్ అవుట్కమ్స్ డిజైన్డ్ బై దట్ కోర్స్ హ్యాండ్లర్. ఓకే, ఎవరైతే కోర్స్ కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు వీటిని డిజైన్ చేస్తారు. ఓకే, ఇందులో చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ ఆర్గనైజేషన్కి సంబంధించి చెప్తున్నా. మేక్ యూజ్ ఆఫ్ ఫిక్స్డ్ అండ్ ఫ్లోటింగ్ పాయింట్ అల్గరిథమ్స్ అండ్ అనలైజ్ కంప్యూటర్ అథమెటిక్ అల్గరిథమ్స్. సో దీస్ కోర్స్ అవుట్కమ్స్ బేస్డ్ అపాన్ టు దట్ అకార్డింగ్ టు దర్ సిలబస్. సిలబస్ మీద బేస్ అవుతుంది, ప్రతిసారి కామన్ కాదు. సిలబస్ మారుతూ ఉంటే కనుక కోర్స్ అవుట్కమ్స్ కూడా మారిపోతాయి. సో ఫస్ట్ది ఏంటంటే ఫిక్స్డ్ పాయింట్ అంటే ఏంటి, ఫ్లోటింగ్ పాయింట్ అల్గరిథమ్స్ ఏంటి, అలాగే కంప్యూటర్ అర్థమెటిక్ అల్గరిథమ్స్ అంటే ఎడిషన్ ఎలా చేస్తాం, సబ్ట్రాక్షన్ ఎలా చేస్తాం, మల్టిప్లికేషన్ ఎలా చేస్తాం. సో వీటన్నిటి గురించి సో వీటిని యూజ్ చేస్తాడని ఇచ్చాడు. సో హౌ టు వీ కెన్ యూజ్ ద ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ వీఆర్ యూజింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అల్గరిథమ్స్. దట్ ఈస్ ద ఫస్ట్ సిఓ. సెకండ్ సిఓ ఏంటంటే ఐడెంటిఫై ఫంక్షనల్ యూనిట్స్ అండ్ ఇలిస్ట్రేట్ రిజిస్టర్ ట్రాన్స్ఫర్ ఆపరేషన్స్. సో అంటే ఏంటంటే ఇక్కడ ఫంక్షనల్ యూనిట్స్ అంటే మెయిన్ ఫంక్షనల్ యూనిట్స్ ఏముంటాయి సిస్టంలో, అలాగే వాటి రిజిస్టర్స్ అంటే ఏంటి, అవి చేసే ఆపరేషన్స్ ఏంటి అనేది తెలుస్తుంది. థర్డ్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ద ఇంటర్నల్ ఆర్గనైజేషన్ ఆఫ్ కంప్యూటర్ అండ్ ఇట్స్ ఇన్స్ట్రక్షన్స్. అంటే ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, తర్వాత ఇంటర్నల్ ఆర్గనైజేషన్ అసలు ఏమేమి పార్ట్స్ ఉంటాయి, ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, సో ఫస్ట్ స్టెప్ ఏంటి, ఇన్స్ట్రక్షన్ సైకిల్ అంటే ఏంటి, ఇంటరప్ట్ సైకిల్ అంటే ఏంటి, ఇలాంటివన్నీ అర్థమవుతాయి. తర్వాత CO4 సమ్మరైజ్ ద మెమరీ ఆర్గనైజేషన్ కాన్సెప్ట్స్. మెమరీ ఆర్గనైజేషన్కి సంబంధించినవి సమరీగా ఇస్తాడు. అంటే ఏంటి, మెమరీ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ మెమరీ ఏంటి, ర్యామ్ అంటే ఏంటి, రామ్ అంటే ఏంటి, క్యాచ్ అంటే ఏంటి, ఆక్సిలరీ మెమరీ అంటే ఏంటి, సెకండరీ మెమరీ అంటే ఏంటి, వర్చువల్ మెమరీ అంటే ఏంటి, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెమరీస్ గురించి చెప్తాడు. తర్వాత అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ ఆర్గనైజేషన్. సో అసలు ఇన్పుట్ అంటే ఏంటి, అవుట్పుట్ అంటే ఏంటి, సో అవి ఎలా ఆర్గనైజ్ అవుతాయి, ఎలా కమ్యూనికేట్ అవుతాయి, సో ఏ టైప్ ఆఫ్ డివైజెస్ని యూజ్ చేస్తున్నారు. ఓకే, ఇలాంటి దాని గురించి తెలుసుకుంటాం. అంటే సిఓకి సంబంధించి సో వీఆర్ ప్రాక్టీసింగ్ 5 కోర్స్ ఆబ్జెక్టివ్స్, కోర్స్ అవుట్కమ్స్. ఓకే, ఫస్ట్ది ఏంటంటే మేక్ యూజ్ ఆఫ్ ఫిక్స్డ్ పాయింట్ అండ్ ఫ్లోటింగ్ పాయింట్ అల్గరిథమ్స్ అండ్ అనలైజ్ కంప్యూటర్ అర్థమెటిక్ అల్గరిథమ్స్. సెకండ్ది ఏంటంటే ఫంక్షనల్ యూనిట్స్ని ఐడెంటిఫై చేయడం, సో రిజిస్టర్ ట్రాన్స్ఫర్ ఆపరేషన్స్ ఎలా పర్ఫామ్ అవుతాయో చూడడం. థర్డ్ది ఏంటంటే ఇంటర్నల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద కంప్యూటర్, సో ఎక్స్ప్లెయిన్ ద. So student can able to explain the internal organization of the computer and its instructions, and student can able to understand about the memory organization, and the last course outcome is understanding the concepts of input or output ఆర్గనైజేషన్. ఓకే, ఇప్పుడు ఇవి ఎలా మ్యాప్ అవుతాయి చూద్దాం. ఇందాక అనుకున్నాం కదా, సో ఒకవేళ కనుక మ్యాప్ అవ్వాలంటే ఒక కోర్స్ నేర్చుకుంటే అది అన్ని POస్లో అన్నిటిలో మ్యాచ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక్కొక్క కోర్సు ఒక్కొక్కలా ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ ఆర్గనైజేషన్ అనేది థియరీ, అలా ఫ్లాట్ నేర్చుకుంటే అది ప్రాబ్లమాటిక్. అలాగే డిస్క్రీట్ స్ట్రక్చర్స్ అండ్ మ్యాథమెటికల్ థియరీ అనే సబ్జెక్ట్ నేర్చుకున్నా కూడా అది కూడా ప్రాబ్లమాటిక్. సో ఇక్కడ చూడండి ఒకసారి CO1. మన CO1 ఏంటి, మేక్ యూజ్ ఆఫ్ ఫిక్స్డ్ అండ్ ఫ్లోటింగ్ పాయింట్ అల్గరిథమ్స్ అండ్ అనలైజ్ కంప్యూటర్ అర్థమెటిక్ అల్గరిథమ్స్. అంటే దీంట్లో ప్రాబ్లమ్స్ గురించి, అల్గరిథమ్స్ గురించి ఉంది కదా. PO1 అంటే ఏంటి, ఇందాక మనం చూసాం. PO1 అంటే ఏంటి, ఇంజనీరింగ్ నాలెడ్జ్. సో ఇంజనీరింగ్ నాలెడ్జ్ వరకు ఎంతవరకు మ్యాప్ అవుతుందంటే 2 అనేసాం. అంటే దాని అర్థం ఏంటంటే మీడియంగా ఉందని. ఒకవేళ 1 అని ఉంటే కొంచెం లో అని,
2 అంటే మీడియం అని, 3 అంటే హై అని. సో 3 లెవెల్స్‌లో మనం దీన్ని రిప్రజెంట్ చేస్తాం. అలాగే CO2 ఇంజినీరింగ్ నాలెడ్జ్ ఎంత మ్యాప్ అవుతుందట. సో CO2 ఏంటి, ఇక్కడ మనం తీసుకున్నది ఏంటి, రిజిస్టర్ ఆపరేషన్స్ అలాగే ఫంక్షనల్ యూనిట్స్. సో అది ఎంతవరకు మ్యాచ్ అవుతుంది. అలాగే CO3 ఏంటి, CO3 ఇంటర్నల్ ఆర్గనైజేషన్ ఎంతవరకు మ్యాచ్ అవుతుంది. అలాగే CO4 మెమరీ ఆర్గనైజేషన్ ఎంతవరకు ఇంజనీరింగ్ నాలెడ్జ్కి మ్యాచ్ అవుతుంది. CO5 సో అలాగే ఇన్పుట్ అవుట్పుట్ ఆర్గనైజేషన్ ఎంతవరకు మ్యాచ్ అవుతుంది. PO2 అంటే ప్రాబ్లమ్ అనాలిసిస్, అంటే ఫస్ట్ యూనిట్ లేదా ఫస్ట్ కోర్స్ అవుట్కమ్ ఎంతవరకు ఆ POకి మ్యాచ్ అవుతుంది. PO2 అంటే ఏంటి, మర్చిపోయినట్టున్నారు కదా, ఒకసారి మళ్ళీ చూపిస్తాను. ఓకే ఒకసారి ఓకే ఐ విల్ షో. ఇది ఎక్కడ ఇచ్చారు చూడండి ఒకసారి. PO1 అంటే ఇంజనీరింగ్ నాలెడ్జ్ రావడం, PO2 అంటే ప్రాబ్లమ్ అనాలిసిస్ రావడం, 3 అంటే డిజైన్ రావడం, 4 అంటే కండక్టింగ్ ఇన్వెస్టిగేషన్, 5 అంటే మోడర్న్ టూల్ యూసేజ్, 6 అంటే ఇంజనీరింగ్ అండ్ సొసైటీ, 7 అంటే ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబిలిటీ, 8 అంటే ఎథిక్స్, 9 అంటే ఇండివిజువల్ అండ్ టీమ్ వర్క్, 10 అంటే కమ్యూనికేషన్, 11 అంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ ఫైనాన్స్, 12 అంటే లైఫ్ లాంగ్ లెర్నింగ్ అనమాట. సో ఇవి పాయింట్స్. సో అలాగే PO2కి ఎంతవరకు మ్యాచ్ అవుతుంది. CO1 అంటే ఏమనుకున్నాం, సో ఫిక్స్డ్ పాయింట్, ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్స్ చేయడం, అర్థమెటిక్ ఆపరేషన్స్ చేయడం కదా. సో అది ప్రాబ్లమ్స్కి ఎంతవరకు రిలేటెడ్ అవుతుంది. అలాగే CO2 అంటే ఏంటి, ఇంటర్నల్ ఫంక్షనల్ యూనిట్స్ ప్లస్ రిజిస్టర్ ఆపరేషన్స్ ఎంతవరకు మ్యాప్ అవుతున్నాయి. అలా ప్రతిదీ చెక్ చేయడం అనమాట. అలాగే లాస్ట్ది స్పెసిఫిక్ ప్రోగ్రామ్ అవుట్కమ్, సో అది కూడా మ్యాచ్ అవ్వాలి. ఓకే ఇలా ప్రతిదీ చెక్ చేసుకోవాలన్నమాట. ఓకే అర్థమవుతుంది కదండి. సో తర్వాత ప్రోగ్రామ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్ మ్యాప్ అవుతుందో లేదో కూడా చూసుకోవాలి. తర్వాత ప్రోగ్రామ్ స్పెసిఫిక్ అవుట్కమ్ మ్యాచ్ అవుతుందో లేదో చూసుకోవాలి. ఓకే అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా, ఒక్కసారి నేను చెప్పింది ఒకసారి కొంచెం క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఆఫ్టర్ లెర్నింగ్ ద కోర్స్ వాట్ వీఆర్ ఏబుల్ టు డూ ఇన్ ద సొసైటీ, ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఏ కోర్స్ అవుట్కమ్ అంటే కోర్స్ అయిపోయాక మనం ఏం నేర్చుకున్నాం. ఓకే ప్రోగ్రామ్ అవుట్కమ్ అంటే ప్రోగ్రామ్ అయిపోయాక మనం ఏం నేర్చుకున్నాం. ప్రోగ్రామ్ స్పెసిఫిక్ అవుట్కమ్ అంటే ఏంటంటే, సో ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అవుట్కమే, బట్ స్పెసిఫిక్గా దానికి మ్యాచ్ అయిపోద్ది, కంపల్సరీ మ్యాచ్ అయిపోద్ది. ఓకేనా. అలాగే తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రోగ్రామ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్ అంటే ఏంటంటే వాట్ దే ఆర్ డూయింగ్ ఇన్ ద సొసైటీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దేర్ కోర్స్ ఇన్ ద ఫస్ట్ ఫ్యూ ఇయర్స్. సో మేబీ దే ఆర్ గెటింగ్ జాబ్ or maybe they are doing some research in the particular field, and maybe they are using lifelong learning concepts. ఓకే సో ఇలా అసలు ఏం చేస్తున్నారు అనేది తెలుసుకోవడం ప్రోగ్రామ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్ అవుతుంది. సో ఇవన్నీ కనుక కంప్లీట్గా మ్యాచ్ అయితే మన విజను మిషను కూడా మనం మ్యాచ్ అయినట్టే. ఓకే మన విజను మిషను కూడా మ్యాచ్ అయినట్టే. ఓకే మన విజన్ మిషన్ ఏంటో కూడా ఒకసారి చూసేద్దాం. ఓకే to emerge as a premier institution in the field of technical education and research in the state as a home for holistic development of the students and contribute of the advancement of society and the region. సో ఎలా ఒక మంచి ఇన్స్టిట్యూషన్ టెక్నికల్ ఎడ్యుకేషన్లో ఉండి రీసెర్చ్ పరంగా అలాగే స్టూడెంట్స్ పరంగా కంట్రిబ్యూట్ చేసి సొసైటీకి ఇస్తుంది అనేది విజన్, ఇన్స్టిట్యూట్ విజన్. అన్నిటికీ ఇలాగే ఉండాలని రూల్ లేదు, మారుతూ ఉంటుంది, ఇన్స్టిట్యూట్ని బట్టి మారుతూ ఉంటుంది. అలాగే ఇన్స్టిట్యూట్ మిషన్ ఏంటి, ఏం చేయాలి, అది అచీవ్ అవ్వాలంటే, గోల్ అచీవ్ అవ్వాలంటే ఏం చేయాలి. సో టు ప్రొవైడ్ హై క్వాలిటీ టెక్నికల్ ఎడ్యుకేషన్ త్రూ ఏ క్రియేటివ్ బ్యాలెన్స్ ఆఫ్ అకాడమిక్ అండ్ ఇండస్ట్రీ ఓరియంటెడ్ లెర్నింగ్ టు క్రియేట్ an inspiring environment of the scholarship and research, to instill high levels of academic professional discipline and to establish standards that inculcate ఎథికల్ అండ్ మోరల్ వాల్యూస్ దట్ కంట్రిబ్యూట్ గ్రోత్, కెరియర్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ సొసైటీ ఇన్ జనరల్. సో అసలు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం కూడా అనుకుంటాంగా, మనకి కొన్ని విజన్ ఉంటుంది, మనం టాపర్ అయిపోవాలి, లేదా బాగా వచ్చేయాలి, ఫస్ట్ క్లాస్ వచ్చేయాలి, ఇలా అనుకుంటాం. ఇది మన విజన్. సో దానికోసం మనం ఏం చేయాలి అనేది మిషన్. ఓకే ఇది ఇన్స్టిట్యూట్కి సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్ వైజ్ మాట్లాడుతున్నా. ఓకే ఇది చూడండి ఒకసారి, డిపార్ట్మెంట్ విజన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం తీసుకున్నానంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సంబంధించి తీసుకున్నా. ఓకే టు బీ ఏ ప్రీమియర్ డిపార్ట్మెంట్ ఇన్ ద రీజియన్ with an integrated teaching, learning and research environment that enable to address the challenges of core and emerging technologies with social responsibility. సో అంటే ఈ డిపార్ట్మెంట్ విజన్ అంటే CSE డిపార్ట్మెంట్ వాళ్ళు విజన్ ఏంటంటే మంచి టీచింగ్ ఇవ్వాలి. ఓకే
ఇంటిగ్రేటెడ్ టీచింగ్ ఇవ్వాలి, లెర్నింగ్ ఇవ్వాలి, రీసెర్చ్ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేయాలి. సో ఇవన్నీ దేన్ని అడ్రస్ చేయాలంటే వీళ్ళకి టెక్నాలజీస్ నేర్పించడంలో ఇన్వాల్వ్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం సోషల్ రెస్పాన్సిబిలిటీ, అంటే మనకు నాలెడ్జ్ ఉంటుంది కానీ హ్యుమానిటీ ఉండకపోవచ్చు. So we need to maintain some social responsibility also. So as an educated person, we need to do something for the society. Otherwise, there is no use. సో సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. అలాగే దీనికోసం డిపార్ట్మెంట్ మిషన్ ఏముండాలి? సో ఇక్కడ మనం కొన్ని తీసుకుంటున్నాం. ఏంటంటే యాంప్లిఫై ద స్కాలర్ లైన్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ థియరిటికల్ అండ్ ప్రాక్టికల్ ఏరియాస్ ఆఫ్ ద డిసిప్లిన్. సో థియరిటికల్గా కానీ ప్రాక్టికల్గా కానీ వాళ్ళకి డిసిప్లిన్స్, అలాగే అప్లికేషన్స్ ఆఫ్ నాలెడ్జ్ గెయిన్ టు ఇన్వెంట్ అండ్ డెవలప్ న్యూ ప్రోడక్ట్స్. So we need to gain some knowledge, and that will be used to develop some products. Refreshing the existing technologies to meet dynamic needs and the challenges of industry. So what is the needs of that industry? So that type of the technologies will be provided to the students. Then they will be easily embedded in the particular society or softwares. Okay, develop innovative technocrats విత్ ఎథికల్ అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అంటే మంచి ఇన్నోవేటివ్గా డెవలప్ చేయగలగాలి. ప్లస్ ఇక్కడ ఒక వర్డ్ యూజ్ చేశారు, ఎథికల్ అండ్ సోషల్ అని. అంటే కొన్ని ఇప్పుడు యూజ్ చేస్తున్న కొత్త టెక్నాలజీతో కొంచెం మనకి ఏంటంటే ఈ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో మన డేటా లాస్ అయిపోవడం, లేకపోతే మన డేటా లూజ్ అయిపోవడం, సంథింగ్ అలాంటిది. సో జాగ్రత్తగా. ఓకే, ప్రోగ్రామ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటో ఆల్రెడీ చెప్పాను. సో ఒక్కసారి వీడియో అంతా ఒకసారి క్లియర్గా చూడండి. ఓకేనా? సో అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవరివన్.